ఐపీఎల్ 2026లో 5 సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆడిన 5 మ్యాచ్లలో కేవలం ఒక్క విజయాన్ని మాత్రమే నమోదు చేసి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలవడమే కాకుండా రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా వంటి స్టార్ ప్లేయర్లు విఫలం కావడం ఆ జట్టును కలవరపెడుతోంది. ముఖ్యంగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా అటు ఆటగాడిగా ఇటు సారథిగా తీవ్ర విమర్శల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్ తో జరగనున్న కీలక పోరుకు ముందు టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పలు కీలక సూచనలు చేశారు. ముంబై జట్టులో నాణ్యమైన భారతీయ స్పిన్నర్ల కొరతుందని, దానిని అధిగమించడానికి మిచెల్ శాంట్నర్, ఘజన్ఫర్ వంటి విదేశీ స్పిన్నర్లను తుది జట్టులోకి తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. హార్దిక్ పాండ్యా తన సారథ్యంలో సహచర ఆటగాళ్లపై నమ్మకాన్ని ప్రదర్శించలేకపోతున్నారని అశ్విన్ విశ్లేషించారు. గత మ్యాచ్లో మయాంక్ రావత్ కు ఒక్క ఓవర్ కూడా ఇవ్వకపోవడం ఇందుకు నిదర్శనమని పేర్కొంటూ బుమ్రాకు తోడుగా పేసర్ అశ్విని కుమార్ ను ఆడించాలని సూచించారు. ఇక గణాంకాలను పరిశీలిస్తే హార్దిక్ ఈ సీజన్లో ఆడిన 4 ఇన్నింగ్స్లలో కేవలం 81 పరుగులు మాత్రమే చేసి బౌలింగ్లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. మైదానంలో సహచరుల పట్ల అతని ప్రవర్తన, ముఖ్యంగా ఫీల్డింగ్ తప్పిదాలపై వ్యక్తం చేస్తున్న అసహనం అభిమానులను ఆగ్రహానికి గురిచేస్తుంది. ముంబై ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే గుజరాత్ టైటాన్స్ తో జరిగే మ్యాచ్ లో హార్దిక్ తన వ్యక్తిగత ప్రదర్శనతో పాటు నాయకత్వ లోపాలను కూడా సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది.